హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దీనా కార్స్. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ అందరికీ. ఎవరైనా కొత్త నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం. మీరు నన్ను ఫేస్బుక్ ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఫాలో కావచ్చండి. దీనా కార్స్ అని ఉంటుంది, DEENA దీనా CARZ అని ఉంటుంది. సో మీరు నన్ను ఫేస్బుక్ ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఫాలో కావచ్చు. యూట్యూబ్లో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. సో వెహికల్ వచ్చేసి 2020 ఇన్నోవా క్రిస్టా 2.4Z అండి. ఇది ఆటోమేటిక్ వెహికల్, ఇది ఆటో గేర్ సిస్టమ్. ఈ వెహికల్కి క్లచ్ ఉండదు, ఆటో గేర్ సిస్టమ్. 2.4లో Z వర్షన్, టాప్ ఎండ్లో ఆటోమేటిక్ వెహికల్ ఇది. ఈ వెహికల్ వచ్చేసి 1,09,000 కిలోమీటర్స్ తిరిగింది. షోరూమ్ ట్రాక్ ఉంది, సింగిల్ ఓనర్ వెహికల్ ఇది. వెహికల్ నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబర్ అండి, 1111 వస్తుంది. సో వెహికల్ చూస్తున్నారు కదా, చాలా నీట్గా ఉంది. సిల్వర్ కలర్లో ఉంటుందండి, లైట్గా గ్రే సిల్వర్ మిక్స్ వస్తుంది వెహికల్. సో వైట్ అయితే కాదండి వెహికల్, గ్రే సిల్వర్ మిక్స్లో ఉంటుంది. 1,09,000 కిలోమీటర్స్ తిరిగింది. షోరూమ్ ట్రాక్ ఉంది, సింగిల్ ఓనర్ వెహికల్ ఇది. సో డీజిల్ వేరియంట్లో ఉంది వెహికల్. చూస్తున్నాక చాలా నీట్ మెయిన్ కండిషన్లో ఉంది. ఒక చిన్న బంపర్ స్క్రాచెస్ ఉంది అంతే తప్ప మిగతా అంతా ఎవ్రీథింగ్ ఎక్సలెంట్ కార్ అయితే. 2020 మోడల్ ఇన్నోవా క్రిస్టా 2.4Z. సో ఆటోమేటిక్ సిస్టమ్, ఆటో గేర్ ఉంటుందండి ఇందులో. ఈ వెహికల్ మీకు చూడాలనుకుంటే నాగోల్ నుంచి ఎల్బీనగర్ వస్తుంటే జీప్ షోరూమ్ ఉంటుందండి కామినేని దగ్గర. దాని బ్యాక్ సైడ్ వెహికల్ అనేది అవైలబుల్లో ఉంది. మీరు వచ్చే ముందు కాల్ చేస్తే మీకు అడ్రస్ అనేది క్లియరిటీ చెప్తాను. మీరు నాగోల్ నుంచి ఎల్బీనగర్ వస్తుంటే కామినేని హాస్పిటల్ది ఫ్లైఓవర్ వస్తుంది, అది ఎక్కకుండా కింది నుంచి రండి. కింది నుంచి వచ్చినాక జీప్ షోరూమ్ ఉంటుందండి, అక్కడ జీప్ షోరూమ్ పక్క గలీలో ఉంటుంది ఆఫీసు. మీరు వచ్చి వెహికల్ చూసుకోండి, నచ్చితే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు కస్టమర్తో. చూసారు కదా వెహికల్ నెంబర్ ఫ్యాన్సీ నెంబర్ TS02 అనేది కరీంనగర్ రిజిస్ట్రేషన్. సో 1111 అనేది ఫ్యాన్సీ నెంబర్. సో ఇన్నోవా క్రిస్టాలో ఆటోమేటిక్లో చూస్తున్నారు ఈ వెహికల్ అయితే మీరు. సో ఎవరైనా నచ్చితే వెహికల్కి రండి సార్. వెహికల్ ప్రైస్ వచ్చేసి 25 లక్షలు చెప్తున్నారు. స్లైట్లీ నెగోషియబుల్ అండి, కొంచెం తగ్గుతుంది ప్రైస్ అయితే. స్లైట్లీ నెగోషియబుల్ 25 lakhs చెప్తున్నారు, స్లైట్లీ నెగోషియబుల్. ఆటోమేటిక్ సిస్టమ్ ఉంది వెహికల్లో, గేర్. సో చాలామంది ఆటో గేర్ కావాలని అడుగుతున్నారు, వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను ఫ్రెండ్స్. మీరు ఒకవేళ వెహికల్ ఇంట్రెస్ట్ ఉంటే రండి, వచ్చి వెహికల్ చూసుకోండి, రేట్ అనేది మాట్లాడుకోవచ్చు. సో స్లైట్లీ నెగోషియబుల్ కాబట్టి మీరు ఆ రేట్ కూడా కొంచెం అటు ఇటు తగ్గుతుంది కాబట్టి. ఇన్నోవా క్రిస్టాలో ఆటోమేటిక్ వెహికల్స్ అయితే లేవండి. ఇంకోటి ఏంటంటే ఇన్నోవా క్రిస్టా బుకింగ్ నడుస్తుందండి ఇప్పుడు. 7 to 8 months అనేది వెహికల్ కావాలనుకుంటే 7 to 8 months వెయిటింగ్ పీరియడ్ ఉంది. సో అలా అని చెప్పేసి కూడా కొంచెం డిమాండ్ ఎక్కువ ఉందండి ఈ వెహికల్. లాస్ట్ టైం వైట్ కలర్ పెట్టిన వెహికల్ సోల్డ్ అవుట్ అయిపోయిందండి. చాలామంది అది ఫోన్ చేస్తున్నారు కాబట్టి చెప్తున్నాను. అది వెహికల్ సోల్డ్ అవుట్ అయిపోయింది. సో అది 26 lakhsకి పోయిందండి వెహికల్ అయితే, 26 లక్షలకు పోయింది. సో బెస్ట్ ప్రైస్ కూడా వచ్చింది. వెహికల్ కూడా చాలా నీట్గా ఉంది. ఇన్సూరెన్స్ కూడా చేయించుకున్నారు కస్టమర్. సో ఎక్సలెంట్ కండిషన్. ఈ వెహికల్ కూడా అంతే అండి, మీరు ఇన్సూరెన్స్ చేయించుకోవాలి. ఇన్సూరెన్స్ అయితే లేదు, సో ఉంటే ఇస్తారు. సెకండ్ కీ అయితే ఉంది వెహికల్కి, అన్ని నీట్ కండిషన్. సర్వీస్ ట్రాక్ ఉంది, షోరూమ్లో సర్వీస్ హిస్టరీ కూడా ఉంది, చెక్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మీరు వచ్చి వెహికల్ చూసుకుంటే నచ్చితే మనం రేట్ అనేది డిస్కస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వెహికల్కి లోన్ ఆప్షన్ కూడా ఉంది మన దగ్గర, లోన్ కూడా చేయిస్తాను. ఆల్ బ్యాంక్స్ నుంచి HDFC, యాక్సిస్, ICICI, ఇండస్ఇండ్, కోటక్ మహీంద్రా, మహీంద్రా ఇలా అన్ని బ్యాంకర్స్ నుంచి నేను లోన్ అనేది చేయిస్తాను ఫ్రెండ్స్. ఎవరికైనా లోన్ కావాలనుకుంటే ఇప్పుడు ఇన్నోవా క్రిస్టా మొన్న వైట్ కలర్ది అమ్మాను కదా, 26 lakhs అమ్మాను, 2021 మోడల్ది. సో వెహికల్కి కస్టమర్కి 22,50,000 లోన్ వచ్చిందండి. డిపెండ్ అపాన్ సిబిల్ స్కోర్, ITRs అన్నీ ఉన్నాయి కాబట్టి 22,50,000 లోన్ కూడా వచ్చింది వెహికల్కి. సో అతను డౌన్ పేమెంట్ వచ్చి 3 lakhs ఏమో కట్టి తీసుకెళ్ళిపోయారు. అట్లా ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 450 ఏమో కట్టారు, కట్టి తీసుకెళ్ళిపోయారు వెహికల్ అయితే. సో దానికోసం అని చెప్తున్నాను అందరికీ. సో వెహికల్కి మన దగ్గర 80 to 90% ఫండింగ్ కూడా చేయిస్తాను లోన్ అమౌంట్ అయితే. సో దాన్ని బట్టి మీరు బేస్ చేసుకొని మిగతా అమౌంట్ కట్టేసి వెహికల్ తీసుకెళ్ళిపోవచ్చు, ప్రాబ్లం లేదు లోన్ చేసిన తర్వాత. నాకు కాల్స్ కూడా చాలామంది చేస్తున్నారు, నేను కూడా చాలామందికి రెస్పాండ్ అవుతున్నాను. ఇఫ్ నేను రెస్పాండ్ కాకపోతే మీరు వాట్సాప్లో పింగ్ చేయండి సార్ నాకు, 9640964686. హాయ్ అని పెట్టకండి. మీకు ఏ కార్ అయితే కావాలో ఆ కార్ యొక్క డీటెయిల్స్ అయినా పెట్టండి, లేకపోతే వాయిస్ అయినా చెప్పండి. సో నాకు అర్థమవుతుంది. సో ఐ కెన్ లిజన్ అండ్ ఫార్వర్డ్ యూ ద ఫొటోస్. ఆ ఫొటోస్ అనేది మీకు షేర్ చేయగలుగుతాను నేను. హాయ్ అని పెడితే నాకు ఎవరు ఏ కార్ కోసం పెడుతున్నారు నాకు ఏం అర్థం కాదు. చాలామంది హాయ్ అని పెడతారు కాబట్టి చెప్తున్నాను. ఇంకొకటి, నాకు నైట్ టైంలో 2:30, 3 o'clock కాల్ చేశారు సార్ మొన్న ఒక కస్టమర్. అది ఫస్ట్ టైం కాల్ చేశారు, సరే బై మిస్టేక్ అనుకున్నాను. 3 times కాల్ చేశారు. మళ్ళీ మార్నింగ్ నేను కాల్ చేసి స్విచ్ ఆఫ్ వస్తుంది. సో టైమింగ్స్ కొంచెం అర్థం చేసుకోండి. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 8 వరకు కాల్ చేయొచ్చు సార్. మీరు ఎవరైనా కాల్ చేయాలనుకుంటే మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 8 వరకు ఎప్పుడైనా కాల్ చేసి నేను రెస్పాండ్ ఇస్తాను. సో చాలామంది డైరెక్ట్గా 2 o'clock కాల్ చేసి ఈ కార్ ఉందా, ఆ కార్ ఉందా. సార్ మీరు అది ఆ టైంలో కాల్ చేయడమే కరెక్ట్ కాదు, అది మీకైనా నాకైనా. సో మీరు కొంచెం దయచేసి ఆ టైంలో కాల్ చేయకండి ప్లీజ్, రిక్వెస్ట్ చేస్తున్నా అందరికీ. మీరు 9 o'clock తర్వాత కాల్ చేయండి, రెస్పాండ్ అవుతాను. ఈవినింగ్ 8 వరకు కాల్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. నెంబర్ సేవ్ చేసుకోండి, 9640964686. ఈ నెంబర్కి మీరు కాల్ చేసి వాట్సాప్ కూడా చేయొచ్చు. ఈ వెహికల్ చూసారు కదా, 2020 ఇన్నోవా క్రిస్టా 2.4Zలో ఆటోమేటిక్ గేర్, 1,09,000 కిలోమీటర్స్ తిరిగింది.
టాప్ అండ్ వెహికల్ ఇది 7 సీటర్లో వస్తుంది. వెహికల్ అయితే ఫ్రంట్ 2 బకెట్ సీట్స్, మధ్యలో బకెట్ సీట్స్ ఉంటాయి, బ్యాక్ మొత్తం సీట్ ఉంటుంది. ఈ వెహికల్ 1,09,000 కిలోమీటర్స్ తిరిగింది. షోరూమ్ ట్రాక్ ఉంది. ఈ వెహికల్కి క్రూజ్ కంట్రోల్ ఉంటుంది, రివర్స్ కెమెరా ఉంటుంది, మనకి పుష్ స్టార్ట్ బటన్ ఉంటుంది, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది. స్పెషల్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఈ వెహికల్కి మనకి ఆటోమేటిక్లో వెహికల్ తెలుసు కదా, పార్కింగ్, న్యూట్రల్, రివర్స్ గేర్ ఇవే ఉంటాయి మన దగ్గర ఈ ఆటోమేటిక్ వెహికల్స్కి. ఈ వెహికల్ వచ్చేసి ఈకో మోడ్, పవర్ మోడ్ అనే 2 ఆప్షన్స్ కూడా ఉంటాయండి. ఈకో మోడ్ సీట్ కూడా అడ్జస్టబుల్ ఉంటుంది. ఈకో మోడ్లో అయితే మీకు మైలేజ్ ఎక్కువ వస్తుంది. పవర్ మోడ్లో ఏంటంటే వెహికల్ ఇంజన్ టర్బో అనేది హెవీ లోడ్లో ఉంటుంది కాబట్టి సో మీకు ఈకో మోడ్, పవర్ మోడ్ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఈకో మోడ్లో వెళ్తే మాత్రం వెహికల్ చాలా మైలేజ్ వస్తుంది. పవర్ మోడ్లో వెళ్తే మైలేజ్ రాదు, కానీ పికప్ అయితే చాలా ఉంటుంది. అది చూస్తున్నారు కదా, గేర్ లివర్ ఉంది, దాని పైన అక్కడ మీకు 2 లైట్స్ వచ్చాయి, ఎయిర్ బ్యాగ్స్. దాని పక్కనే మీకు ఈకో మోడ్, పవర్ మోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఈకో మోడ్, పవర్ మోడ్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఈ వెహికల్ అనేది ఆ మూమెంట్లో మూవ్ అవుతుంది. వెహికల్ చూసాక 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయండి వెహికల్లో. ఫ్రంట్ 2 ఉంటాయి, కటన్ ఎయిర్ బ్యాగ్స్ పైన 2 ఉంటాయి, సీట్స్కి 2 ఉంటాయి. టోటల్ 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి వెహికల్లో. అయితే క్లైమేట్ కంట్రోల్ ఏసీ చూసారు కదా ఎలా ఉందో. అక్కడ మీకు పవర్ మోడ్, ఈకో మోడ్ కనిపించింది కదా. సో ఆటోమేటిక్లో రివర్స్, డి, మాన్యువల్ ఇట్లా ఎస్ చూసారు కదా, ప్లస్ ఆర్ మైనస్ అనేది, ప్లస్లో మైనస్లో మాన్యువల్ కూడా నడుపుకోవచ్చు వెహికల్ని. సో వెహికల్ క్రూజ్ కంట్రోల్ కూడా పెట్టి ఆన్ చేసి మనం దాన్ని డ్రైవ్ చేసుకోవచ్చు. 1,09,000 తిరిగింది వెహికల్ అయితే. చూడండి చాలా నీట్గా మెయింటైన్ చేశారు వెహికల్ అయితే. ఎక్సలెంట్ కండిషన్. వెహికల్లో అయితే అసలు చిన్న ప్రాబ్లం కూడా లేదండి, అంత నీట్గా ఉంది. ఇంజన్ దగ్గర నుంచి మీకు బాడీ లైనింగ్ కానివ్వండి, ఎవ్రీథింగ్. సో ఎవరికైనా నచ్చితే రండి సార్, వచ్చి వెహికల్ చూసుకోండి. ఇన్నోవా క్రెస్టా ఆటోమేటిక్లో అయితే చాలా వెహికల్ లేవండి, షార్టేజ్ ఉన్నాయి. వచ్చి చూసుకోండి, నచ్చితే మనం రేట్ అనేది మాట్లాడుకొని క్లోజ్ చేసుకోవచ్చు. 25 లక్షలు చెప్తున్నారు, నెగోషియబుల్ స్లైట్లీ. మీరు వెహికల్ చూసిన తర్వాత మనం మాట్లాడదాం. ఇది వెహికల్ చూసారు కదా మన దగ్గర. ఈ ఒకటే వెహికల్ కాదండి, మన దగ్గర ఇంకా చాలా వెహికల్స్ ఉన్నాయి. మన దగ్గర ఆల్ టైప్స్ ఆఫ్ వెహికల్స్ ఉన్నాయి. స్కార్పియో 2020 బ్లాక్ కూడా ఉంది. దాంతోపాటు మన దగ్గర ఇన్నోవా క్రెస్టా ఒకటి, XUV700 అది కూడా ఉందండి. ఆ వెహికల్ కూడా ఫ్యాన్సీ నెంబర్ 0377, అది కూడా 22 మోడల్, 40,000 తిరిగింది. వైట్ కలర్లో ఉంటుందండి వెహికల్. ఆటో పైలట్ ఉంది అందులో. ఆటోమేటిక్లో ఆటో పైలట్ అనేది ఆప్షన్ కూడా ఉంటుంది. అది లగ్జరీ ప్యాక్లోనే వస్తుంది, AX7Lలోనే వస్తుంది అది.